హలో పిల్లలు, నేను ఏక్తా. ఒక వృత్తాన్ని చూస్తూ చతుర్భుజం అని పిలవబడే ఆకారం యొక్క 4 మూలలు ఈ వృత్తాల అంచుపై ఖచ్చితంగా కూర్చున్నట్లు గమనించండి. ఈ ప్రత్యేక రకమైన చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజం అంటారు. ఈ చతుర్భుజం యొక్క మనోహరమైన లక్షణాలను ఈరోజు మనం అన్వేషిస్తాము మరియు వారి రహస్యాలను వెలికితీయండి. వాటి వ్యతిరేక కోణాలు 180 డిగ్రీల వరకు ఎలా జోడిస్తాయో మరియు సవాలు సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రాపర్టీ మాకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. ఆకారాల మధ్య దాగి ఉన్న కనెక్షన్లను కనుగొనడానికి సిద్ధంగా ఉండండి మరియు సైక్లిక్ చతుర్భుజం యొక్క రహస్యాలను ఆవిష్కరించండి. చక్రీయ చతుర్భుజాలపై ఉత్తేజకరమైన పాఠానికి స్వాగతం. ఒక చతుర్భుజాన్ని దాని 4 శీర్షాలు వృత్తం అంచున ఉంచినట్లు చిత్రీకరించండి. ఈరోజు మేము ఈ చతుర్భుజాల ప్రత్యేక లక్షణాలను అన్లాక్ చేస్తాము. చక్రీయ చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాలు 180 డిగ్రీల వరకు జోడించడాన్ని మనం చూస్తాము. మేము ఆకర్షణీయమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మా రహస్య ఆయుధంగా మారుతుంది. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు చక్రీయ చతుర్భుజాల రహస్యాలను ఛేదించే శక్తిని కలిగి ఉంటారు మరియు జ్యామితి సవాళ్లను జయించడానికి వాటిని ఉపయోగించగలరు. అభ్యాస ఫలితాలు: చక్రీయ చతుర్భుజాల భావన మరియు వాటి ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోండి. చక్రీయ చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాలు అనుబంధంగా ఉన్నాయని గుర్తించండి. రేఖాగణిత సమస్యలను పరిష్కరించడానికి మరియు కోణ కొలతలను కనుగొనడానికి చక్రీయ చతుర్భుజాల లక్షణాలను వర్తింపజేయండి. చక్రీయ చతుర్భుజంలో బాహ్య కోణాలు మరియు అంతర్గత వ్యతిరేక కోణాల మధ్య సమానత్వాన్ని నిర్ణయించండి. కీలక పదాలు: చక్రీయ చతుర్భుజాలు, వ్యతిరేక కోణాలు, సప్లిమెంటరీ బాహ్య కోణం, ఇంటీరియర్ వ్యతిరేక కోణం. సంభాషించండి. కోణ కొలతలు, సర్కిల్ జ్యామితి. ఇప్పుడు చక్రీయ చతుర్భుజం అనే దాని లక్షణాలతో కూడిన ప్రత్యేక చతుర్భుజాన్ని చూద్దాం. ఒక చతుర్భుజం దాని 4 శీర్షాలన్నీ వృత్తం చుట్టుకొలతపై ఉంటే దానిని చక్రీయ చతుర్భుజం అంటారు. ఇప్పుడు మనం చక్రీయ చతుర్భుజం యొక్క ప్రత్యేక గుణాన్ని నేర్చుకోబోతున్నాం. చతుర్భుజ ఏబిసిడిని పరిగణించండి. దీని శీర్షాలు సర్కిల్పై ఉంటాయి. దాని వ్యతిరేక కోణాలు అనుబంధంగా ఉన్నాయని మేము చూపించాలనుకుంటున్నాము. ప్రతి శీర్షంతో వృత్తం యొక్క కేంద్రం ఓని కనెక్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఓఏ, ఓబి, ఓసి మరియు ఓడి అనే 4 వ్యాసార్థాలు ఓఏబి, ఓబిసి, ఓసిడి మరియు ఓడిఏ అనే 4 సమద్విబాహు త్రిభుజాలకు
దారితీస్తున్నట్లు చూస్తున్నారు. వృత్తం మధ్యలో ఉన్న కోణాలు మొత్తం 360 డిగ్రీలు. ప్రతి సమద్విబాహు త్రిభుజం యొక్క కోణ మొత్తం 180 డిగ్రీలు. అందువలన మేము ఫిగర్ నుండి పొందుతాము. దీన్ని సరళీకృతం చేస్తూ మీరు ఇప్పుడు దీన్ని ఇలా అర్థం చేసుకోండి. నూట 180 డిగ్రీలు వ్యతిరేక కోణాల మధ్య బి మరియు డి 180 డిగ్రీలు. ఏ మరియు సి వ్యతిరేక కోణాల మొత్తం. సిద్ధాంతం: చక్రీయ చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాలు అనుబంధంగా ఉంటాయి. పై సిద్ధాంతం యొక్క సంభాషణను చూద్దాం. ఇది సమస్యలను పరిష్కరించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిద్ధాంతం యొక్క సంభాషణ: చతుర్భుజం యొక్క ఒక జత వ్యతిరేక కోణాలు అనుబంధంగా ఉంటే చతుర్భుజం చక్రీయంగా ఉంటుంది. ఉదాహరణ: PQRS ఒక చక్రీయ చతుర్భుజం అయితే యాంగిల్ PSR 70 డిగ్రీలు మరియు యాంగిల్ QPR 40 డిగ్రీలు. అప్పుడు యాంగిల్ PRQని కనుగొనండి. పరిష్కారం: PQRS యాంగిల్ PSR 70 డిగ్రీలను ఇచ్చే చక్రీయ చతుర్భుజం అయితే వ్యతిరేక కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. మాకు ఇప్పటికే PSR విలువ తెలుసు మరియు ఇచ్చిన సమీకరణంలో PSR విలువను ప్రత్యామ్నాయం చేస్తాము. మనకు సంఖ్యాపదం వస్తుంది. కుడివైపుకు తీసుకుంటే మనకు యాంగిల్ PQR 180 డిగ్రీలు మైనస్ 70 డిగ్రీలు వస్తుంది. కాబట్టి మనకు యాంగిల్ PQR 110 డిగ్రీలు వస్తుంది. యాంగిల్ PQRలో మనకు ఇప్పటికే ఉంది. మాకు PQR మరియు QPR విలువలు తెలుసు మరియు PQR మరియు QPR విలువలను ప్రత్యామ్నాయం చేస్తాము. ఇచ్చిన సమీకరణంలో మనకు సంఖ్య పదాన్ని జోడించండి. కుడివైపుకి తీసుకోండి
-150 డిగ్రీలు. కాబట్టి మనకు యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 150 డిగ్రీలు వస్తుంది. చివరగా మనకు యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు వస్తుంది. చక్రీయ చతుర్భుజం యొక్క బాహ్య కోణం. చతుర్భుజం యొక్క బాహ్య కోణం అనేది దాని వెలుపలి భాగంలో ఒక కోణం మరియు దాని ప్రక్కనే ఉన్న వైపు పొడిగింపుతో ఏర్పడిన కోణం. చక్రీయ చతుర్భుజ ABCD యొక్క AB వైపు ఈకి విస్తరించబడనివ్వండి. ఇక్కడ యాంగిల్ ABC మరియు యాంగిల్ CBE సరళ జత. వాటి మొత్తం 180 డిగ్రీలు మరియు కోణాలు యాంగిల్ ABC మరియు యాంగిల్ ADC చక్రీయ చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాలు మరియు వాటి మొత్తం కూడా 180 డిగ్రీలు. దీని నుండి మరియు చివరకు మనకు యాంగిల్ CBE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ADC వస్తుంది. ఒక సిద్ధాంతాన్ని చూద్దాం. చక్రీయ చతుర్భుజం యొక్క ఒకవైపు ఉత్పత్తి చేయబడితే బాహ్య కోణం లోపలి వ్యతిరేక కోణానికి సమానంగా ఉంటుంది. ఉదాహరణ, ఇచ్చిన చిత్రంలో x డిగ్రీలు మరియు y డిగ్రీలు విలువను కనుగొనండి. పరిష్కారం. చక్రీయ చతుర్భుజం యొక్క బాహ్య కోణ లక్షణం ద్వారా మనకు y ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీలు వస్తుంది మరియు ప్రత్యామ్నాయం మనకు సంఖ్య పదం కుడివైపుకు తీసుకోండి. మనకు x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు వస్తుంది. ఉదాహరణ, ఇచ్చిన చిత్రంలో x విలువను కనుగొనండి. పరిష్కారం. చక్రీయ చతుర్భుజ ABCDలో యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 120 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అని మాకు తెలుసు. అందువల్ల మనకు లభించే అన్ని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. ఉదాహరణ, ఇచ్చిన చిత్రంలో AC అనేది 0 కేంద్రంతో ఉన్న వృత్తం యొక్క వ్యాసం. యాంగిల్ ADE ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు అయితే యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీలు మరియు యాంగిల్ CAB ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీలు. కనుగొను. 1 యాంగిల్ ACD, 2 యాంగిల్ ACB, 3 యాంగిల్ DAE. పరిష్కారం. ఇక్కడ కోణాల మొత్తం 180 డిగ్రీలు మరియు మనకు యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీలు మరియు యాంగిల్ ADC ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు తెలుసు మరియు విలువను ప్రత్యామ్నాయం చేస్తాము. కాబట్టి మనకు
ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 125 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీలు. చివరగా మనకు రెండవ ప్రశ్నలో యాంగిల్ ఏసీడి ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీలు వస్తుంది. కోణం మొత్తం 180 డిగ్రీలు మరియు బిఏసి విలువ 40 డిగ్రీలు మరియు ఏబిసి 90 డిగ్రీలు ప్రత్యామ్నాయ విలువలు అని మనకు తెలుసు. కాబట్టి మనం పొందుతాము యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 90 డిగ్రీలు 40 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 130 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. యాంగిల్ డిఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత? యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇక్కడ యాంగిల్ సిఏఈ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 120 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇప్పటికే మనకు యాంగిల్ సిఏడి 35 డిగ్రీలు తెలుసు. విలువను ప్రత్యామ్నాయం చేస్తే మనకు యాంగిల్ డిఏఈ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు మైనస్ 35 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీలు వస్తుంది. ఉదాహరణకు ఇచ్చిన ఇమేజ్ సెంటర్లో ఓ యాంగిల్ ఓఏసి రిఫ్లెక్స్ యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 120 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 140 డిగ్రీలను కనుగొనండి. కాబట్టి యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు మైనస్ 240 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీలు. అందువల్ల యాంగిల్ ఓఏసి యాంగిల్ ఓసిఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 120 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. దాని నుండి మనకు 2 యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు వస్తుంది. దాని నుండి మనకు లభిస్తుంది. కాబట్టి ఓఏసి 30 డిగ్రీలు. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: చక్రీయ చతుర్భుజం అనేది ఒక చతుర్భుజం. దీని 4 శీర్షాలు వృత్తం చుట్టుకొలతపై ఉంటాయి. చక్రీయ చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాలు అనుబంధంగా ఉంటాయి, అంటే మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. చక్రీయ చతుర్భుజం యొక్క బాహ్య కోణం లోపలి వ్యతిరేక కోణానికి సమానం. కోణ కొలతలు మరియు సర్కిల్ జ్యామితితో కూడిన సమస్యలను పరిష్కరించడానికి చక్రీయ చతుర్భుజాల లక్షణాలను ఉపయోగించవచ్చు. వీక్షించినందుకు ధన్యవాదాలు.